నేను యుగాలుగా ఈ తీరాల వెంబడి తిరుగుతున్నాను. ఇసుక నురగల మధ్య ఎత్తైన అలలు నా పాదముద్రల్ని చెరిపివేస్తాయి. సముద్రపు గాలి నురగలను విసిరివేస్తుంది. కానీ సముద్రం మరియు తీరాలు ఎప్పటికీ కలిసే ఉంటాయి. ఒకసారి పొగమంచును నా దోసిళ్లలో పట్టాను. తెరచి చూస్తే అది ఒక పురుగు. మరల దోసిళ్లను మూసి తెరచి చూస్తే అది ఒక పక్షి. మరల నా చేతులను మూసి తెరిచి చూస్తే ఆ ఖాళీలో విషన్న వదనంతో చూస్తున్న ఒక మనిషి. మరింకొకసారి అలానే తెరిచి చూస్తే అది మరేదో కాదు, మంచు. కానీ నాకు మాధుర్యాన్ని మించిన గానం వినబడుతూ ఉన్నది. నిన్న ఉదయమే నా జీవిత గమనంలో ఒక భాగం లయరహితంగా కదులుతున్న అనుభూతి కలిగింది. నాకు తెలుసు, నేనొక గోళాన్ని. జీవితాంతం నా శరీరాంగాలు నాతో లయబద్ధ గమనంలో ఉంటాయి. వారి మేల్కొలుపులో నాతో చెప్పారు, నీవు నీ ప్రపంచం అనంత సాగర తీరంలో ఇసుక పంటలు. కలలో వారితో అన్నాను, నేను మహాసాగరాన్ని. ప్రపంచం అంతా నా తీరంలోని ఇసుక పంటలే. జీవితంలో నేను మూగబోయిన ఒకే ఒక సందర్భం, ఒక వ్యక్తి నన్ను నీవెవరవు అని అడిగినప్పుడు. దేవుని మొదటి ఊహ దూత, మొదటి పదం మనిషి. వేల సంవత్సరాల క్రితం అడవులలో గాలి, సముద్రాలు మాకు మాటలు నేర్పాయి. మేము అస్థిరమైన కోరికలతో అల్లాడిపోయే జీవులం. మరిప్పుడు నిన్నటి మాటలతోనే గతకాలపు స్మృతులను ఎలా వ్యక్తపరచగలం? సింహిక ఒకేసారి పలికింది, ఇసుక ఎడారి పంట, ఎడారి ఇసుక పంట అని. అందరం మౌనం వహించాం. జాగ్రత్తగా సింహికను విన్నాను. ఒక్క ముక్క అర్థం కాల. ప్రకృతి గురించి పట్టించుకోకుండా నిశ్శబ్దంగా ఈజిప్టు ఎడారిలో చాలా కాలం పడి ఉన్నాను. అప్పుడు సూర్యుడు నాకు జన్మనిచ్చాడు. పెరిగి నైలు నదీ తీరం వైపుకు నడిచాను. పగలుతూ పాడుతూ నిశిలో స్వప్నిస్తూ ఆశ్చర్యంతో అద్భుతమైన చిక్కు ప్రశ్నను గమనిస్తూ, సూర్యుడు 1000 అడుగులతో మరల నేను ఈజిప్టు ఎడారిలో పారేట్టు చుట్టుకుంటాడు. సూర్యుడు నన్ను చుట్టుకుంటాడు కానీ వెదజల్లలేడు. జ్ఞాపకాలు సమావేశం లాంటివి, మతిమరుపు స్వేచ్ఛ లాంటిది.